దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది వచ్చి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం చదవండి. నీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు వంచని చిన్న ప్రార్థన. కృపగలిగిన తండ్రి, దైవము దేవానికి స్తోత్రములు. ఇంతవరకు ఆత్మ సంబంధమైన పాత్రలు, స్తుతియాలములు, సాక్ష్యములు, లేఖన భాగములు మీ నామాన్ని తెచ్చుకున్నారు. ఈ సమయంలో మీ లేఖన భాగముల నుండి కొన్ని సత్యములు నాతో మాతో మాట్లాడి బలపరచండి. ఈ గురికి నా గురించి అంతవరకు మీ పరిశుద్ధాత్మ స్వార్థంలో గ్రహించుతుంది. మీ నామములకు మహిమ, ఘనత, ప్రభావం పొందుతుంది. ఏ నా గురించి నామము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ హృదయములను కలవరపడనీకుడి. మన హృదయాలు చాలా కలవరం చెందుతూ ఉంటాయి. మన హృదయాలు చాలా తొందరపడుతూ ఉంటాయి. మన హృదయంలో చాలా భయం కలుగుతూ ఉంటుంది. అందుకని భయపడకుడి అనే మాట బైబిల్లో 365 సార్లు రాయబడ్డది. ఎందుకంటే మానవ జీవితంలో, మానవుని యొక్క బ్రతుకుల్లో ప్రతి ఒక్క రోజు ఏదో ఒక భయమే, ఏదో ఒక కలవరమే, ఏదో ఒక చింతే. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు సేవా పరిచర్యలో శిష్యుల పరీక్ష చేశాడు. ఒక దినాన్ని యేసు ప్రభు వారితో కలిసి శిష్యులు వారలో ప్రయాణం చేస్తున్నారు. వారలో ప్రయాణం చేస్తున్న సమయంలో యేసు ప్రభు వారంతా వాడ అమరములకు వెళ్ళి తలవాల్చాడట. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ తలవాల్చినట్టుగా కానీ పండుకున్నట్టుగా కానీ ఎక్కడ రాయబడలేదు. ఆయన రాత్రంతా ప్రార్థించాడు, పగలంతా బోధించాడు. కానీ ఇక్కడ శిష్యులతో ప్రయాణం చేస్తున్న సమయంలోనంతా ఆయన వాడ అమరమునకు వెళ్ళి తలను వాల్చాడట. అలా నిద్రపోతున్న సమయంలో భయంకరమైన తుఫాను ప్రారంభించింది. తుఫానులో వాడ మునిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళు ప్రయాణం చేస్తున్న వాళ్ళకి మునిగిపోయేటువంటి పరిస్థితిలో వాళ్ళు చాలా కలవరం చెందుతున్నారు. వాళ్ళు చాలా భయపడుతున్నారు. యేసు ప్రభు వారు గమనిస్తున్నారు, నేను వాడలో ఉన్నాను కదా, అసలు వీళ్ళు తొందర పడకుండా, కలవరం పడకుండా, భయపడకుండా ఉంటారా అని వాళ్ళు పరీక్షించినప్పుడు వాళ్ళు కలవరం చెందుతున్నారు, భయపడిపోతున్నారు. ఇక ప్రాణాపాయం పరిస్థితి కలిగిపోతుందని, ప్రభువా నీకేమాత్రం చింత లేదా, భయంకరమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పినప్పుడు ఆయన లేచి ఆయన తుఫాన్ని గద్దించగా నిమ్మలం అయిపోయిందట. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారలోనే యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభుతోనే శిష్యులు ప్రయాణం చేస్తున్నారు. కానీ శిష్యులకి భయం అనేది కలిగింది. శిష్యుల హృదయంలో కలవరము ప్రారంభించబడింది, భయము ప్రారంభించబడ్డది. యేసు ప్రభు వారితోనే ఉన్న వారికి భయం కలిగింది. ఈ దినాలలో యేసు ప్రభుతో ఉంటున్న మనము, యేసు ప్రభుతో జీవిస్తున్న మనము, మన జీవితాలలో కూడా, మన బ్రతుకులలో కూడా అనేకమైన కలవరాలు చెందుతున్నాం, అనేక రకాలుగా భయం చెందుతున్నాం, భయము చేత బాధపడుతున్నాం. దేవుడు చెప్తున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు మీరు విశ్వాసం ఉంచండి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచితే మీ జీవితంలో గొప్ప కార్యాలు చూడగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన పక్కనే ఉన్నటువంటి కాకినాడలో టాగూర్ కాన్వెంట్ మేనేజర్ గారు, ఆయన సూర్యవంశపు రాజులు, రాజవంశానికి చెందినటువంటి వారు. వారు భయంకరమైనటువంటి విగ్రహారాధన చేస్తున్నటువంటి కుటుంబం. ఆ కుటుంబంలో ఆయన టాగూర్ కాన్వెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న సమయంలో
కొన్ని పరిస్థితులను బట్టి ఆయనకు సమస్య ఏర్పడ్డది. ఆ సమస్యను బట్టి కోర్టులకు వెళ్ళవలసి వచ్చింది. కోర్టు వారు ఆయన మీద ఒక నేరాన్ని మోపారు. అలాంటి పరిస్థితుల్లో ఆ మేనేజర్ అంటే కలవరం చెందుతుందట, భయం పడుతుంది, రోజు రోజుకు భయం ఏర్పడ్డది. ఆ భయమును బట్టి రకరకాల పూజలు చేయడం ప్రారంభించాడు. కనబడని దేవుని గల ప్రార్థించడం ప్రారంభించాడు. ఇక ఎన్ని పరిస్థితులు జరిగినా సమస్యలోంచి విడుదల కలిగే పరిస్థితి రాలేదు. అలాంటి సమయంలో మత్తుకు బానిస అయిపోయి ఇక మందు తాగుతూ రాత్రులు నిద్ర పట్టేది కదట. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో తన హృదయం కలవరం చెందుతుంది, భయపడుతున్నాడు. చాలా మంది చెప్పారట, యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే యేసు ప్రభు నీ సమస్యకు పరిష్కారం కలిగిస్తాడు, యేసు ప్రభు నీలో చింతలు తీసేస్తాడు, యేసు ప్రభు నీలో భయాన్ని పెరిగిస్తాడని చెప్తే ఒకనొక దినాన్ని యేసు ప్రభు వారి ఫోటో ఆయన మార్కెట్ లో కొనుక్కుని తన ఇంట్లో తగిలించుకున్నాడట. ఒకనొక దినాన్ని ఆ ఫోటో దగ్గరికి వెళ్ళాడట. ఇప్పుడు కోర్టు సమస్య ఏర్పడినప్పుడు, కోర్టు వాయిదా వచ్చినప్పుడు రేపు వాయిదాకి వెళ్ళాలి. ఆయన ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా సమస్య ఇది, నీవున్న దేవుడు, నీవున్నవాడువు, నువ్వు అనువాడువట, నువ్వు మాతోనే ఉండేవాడువట, మా హృదయంలో నువ్వు నివసించే దేవుడువట, నీవు ఉన్నావని నాకు తెలియక, నువ్వు మాలో ఉంటావని తెలియక నేను రకరకాలుగా నేను నీకు దూరం అయిపోయి నేను చాలా భయం చేత, ఆందోళన చేత, చింత చేత నేను బాధపడుతున్నాను. ప్రభువా ఈరోజు నా కోర్టు సమస్య, నీకు ఆ సమస్య నేను నీకు అప్పగిస్తున్నాను అని తన మనస్సుకు అనుకూలంగా మాట్లాడడం ప్రారంభించాడు. అలా మాట్లాడి దేవునితో మాట్లాడుకుంటూ నిద్రపోయాట. తన జీవితంలో ఎన్నో రోజులు నిద్ర పట్టలేని రోజులు ఉన్నాయి. ఏ రోజు సరే నిద్ర పట్టదట, కానీ ఆ రోజు సమృద్ధిగా నిద్రపోయేదట. భార్య లేచిందట, ఉదయం టైం అవుతుంది, కోర్టుకు వెళ్ళాలి కదా అని చెప్పేది. నేను ఒక ఆయనకు అప్పగించాను, నా సమస్య ఒక ఆయనకు తెలియపరిచాను, ఆయనే సమస్యను పరిష్కారం చేస్తానట. అవుననుకుంటుంది, ఇది కోర్టు గుమస్తాకైనా అప్పగించేదేమో, కోర్టు వారికి ఏమో తెలియపరిచేదేమో అనుకున్నాడు. కానీ ఆయన మనసులో దేవుని మీద తన మనసును పెట్టుకుని నిలుపుకుని ఆయన చింతంతో ఆయన మీద మోపి ఆయన ప్రార్థిస్తూ అలా పండుకున్నాడు. ఉదయం 11 గంటలకు కోర్టు గుమస్తా వచ్చాడట. అయ్యా మీ పక్షంగా న్యాయము జరిగింది, ఈ కోర్టులో ఈ సమస్య మీ ద్వారా ఏం జరగలేదని చెప్పాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఆయన హృదయంలో నెమ్మది కలిగింది, ఆయన హృదయంలో సంతోషం కలిగింది. అంతవరకు దేవుడు అర్పించుకునే వారు ఎందరిలో ప్రార్థించినటువంటి ఆ వ్యక్తి ప్రతి ఫోటోలు తీసి మూట కట్టి ఆ కాకినాడ సముద్రంలోకి వదిలిపెట్టాడట. దీనికి స్తోత్రం. యేసు ప్రభువు సాక్షిగా జీవించడం ప్రారంభించాడు. ఎందుకని తన హృదయంలో కలవరం చెందుతున్న సమయంలో, తన హృదయంలో భయపడుతున్న సమయంలో భయములో తొలగించేవాడు, సమస్యకు పరిష్కారం కలిగించేవాడు, సమస్య నుండి విడిపించేవాడు దేవుడిని గ్రహించి దేవుని మీదే శ్వాసం ఉంచాడు. ఈ శ్వాసము ద్వారా గొప్ప కార్యాలను చూడగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు మీరు విశ్వాసం ఉంచండి. దేవునికి స్తోత్రం. మన హృదయం ఎక్కడ కలవరపడకూడదు, మన హృదయం ఎక్కడ భయపడకూడదు. ఎందుకంటే మన దేవుడు సమస్తాన్ని చేయగలిగిన దేవుడు. సృష్టిలో మానవుని కలగజేసిన వాడు, సృష్టినంతని కలగజేసిన దేవుడు, మన ప్రతి అవసరము ఆయన తీర్చగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం. అందులో మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందేమో, ఏమి త్రాగుతామో,
నీ ప్రాణమును కూర్చేయను, ఏమి ధరించుకుందు మరి నీ దేహమును కూర్చేయను, చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పది కావా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమని మీరేమాత్రం చింతించకండి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దేవునికి స్తోత్రం. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తరు, కొయ్యవు, గరిసెలనే దాచుకోవు. వాటిని పోషించిన దేవుడిని వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? ఆకాశ పక్షులు కలుగుగా కంటే కలిగిన వాటికి ఆయన ఆహారం పెడుతుంటే తన స్వహస్తాలతో చేసుకున్న మానవునికి నేను సహాయం చేయనా? దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనేక విషయాలు చింతిస్తూ ఉంటాం. ఆహారం కోసం చింతిస్తుంటాం, వస్త్రం కోసం చింతిస్తూ ఉంటాం. దీనికి స్తోత్రం. చూడండి, ఏలియా కాలంలో 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఏలియాతో దేవుడు చెప్పాడు, ఏలియా, భయంకరమైన కరువు కలిగింది కదా, నువ్వు కేరియతు వాగు దగ్గరికి వెళ్ళు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏలియా అంట దేవుని యందు విశ్వాసం ఉంచాడట. దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు చెప్పిన ప్రకారంగా నేను వాగు దగ్గరికి వెళ్తానని వాగు దగ్గర ఉన్నాడు. వాగు దగ్గర నిలిచి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. ఏలియా అంట 3.5 సంవత్సరాలు రాజు భుజించి రొట్టె మాంసము భుజించాడట. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేశంలో అందరూ కరువు చేత చనిపోయారు, ఆహారం కోసం చింతించారు, రకరకాల చింత చేత బాధపడ్డారు. కానీ ఏలియా మాకు దేవుని యందు విశ్వాసం ఉంచాడట. దేవుని మీద నమ్మకం ఉంచాడు. ఆహారము లేకపోయినా నా దేవుడు ఆహారాన్ని పంపించడని పోషిస్తాడని విశ్వాసం ఉంచాడు. విశ్వాసము ద్వారా 3.5 సంవత్సరాలు ఏలియా రాజు భుజించి రొట్టె మాంసం భుజించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం దేని గురించి చింతించవలసిన అవసరం లేదు. అందుకే చెప్పారు, మీ చింత యావత్తు నా మీద వేయండి. మీరు చింతించడం ద్వారా, దుఃఖపడడం ద్వారా మూలని కూడా ఎక్కువ చేసుకోలేదు. మీరు ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేయండి, ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేని గురించి చింతించవలసిన అవసరం లేదు. కానీ ప్రతి విషయంలోనూ మనం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన కోసం చింతించే ఒక ఆయన ఉన్నాడు, మన కోసం బాధ్యత తీసుకునే ఒక ఆయన ఉన్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మన పరలోకములోని తండ్రి మన కోసం చింతిస్తాడట, మన కోసం ఆలోచన చేస్తాడట. చూడండి, శారీరకమైనటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం ఎన్నో ఆలోచన చేస్తుంటారు. పిల్లల భవిష్యత్తు గురించి ఎన్నో ఆలోచన కలిగి ఉంటారు. వాళ్ళు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, వాళ్ళు మంచి ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళకి మంచి పెళ్లి చేయాలి. ఇలాగా పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటా ఉంటారు. పిల్లల భవిష్యత్తు గురించి ఎన్నో రకాల ఆలోచిస్తుంటారు. తల్లిదండ్రులు వారి పిల్లల గురించి ఆలోచిస్తుంటే మన పరలోకంలో ఉన్నటువంటి తండ్రి మన గురించి ఎన్నో ఆలోచిస్తాడట. మనం మన పరలోకపు తండ్రి గురించి ప్రార్థన చేయం, విజ్ఞాపన చేయం. మనంగా చింతిస్తూ ఉంటాం. దీనికి స్తోత్రం. అందుకే చెప్తారు, నేను మీతో చెప్పినది ఏమనగా దేని విషయంలో మీరు చింతపడకండి, మీ చింత యావత్తు నా మీద వేయండి. మీరు ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. ప్రార్థనే మన పరిస్థితులు మార్చేది, ప్రార్థనే మన సమస్యలకు పరిష్కారం కలిగించేది. అందుకని అనేక మంది భక్తులు ప్రార్థన చేశారు. ప్రార్థన అంట ఊపిరి లాంటిదట. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మనకేదైనా సమస్య వస్తే ఎవరెవరి దగ్గర పరిగెత్తుతూ ఉంటాం. ఆ సమస్యను పరిష్కరించడానికి ఎక్కడికెక్కడికో వెళ్తా ఉంటాం. దేవుడు చెప్తున్నాడు,
మీరు ఈ సమస్యకు పరిష్కారం అవ్వాలంటే నా సన్నిధికి రండి, నా సన్నిధిలో మీరు ప్రార్థన చేయండి, మీ సమస్యకు నేను పరిష్కారం చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపన. అంటే దేవునికి విజ్ఞాపన చేయాలి. ప్రభువా, నా పరిస్థితి ఇది, నా సమస్య ఇది, నా కష్టం ఇది, నాకు కలిగిన శోధన ఇది అని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టగలిగితే ఆయన మనకు జవాబిచ్చేది. దేవునికి స్తోత్రం. వాక్యంలో రాయబడింది, శ్రమలో అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేను. దీనికి స్తోత్రం. శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టాలట. నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీపముగా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం నిజముగా మొరపెడితే మనకు సమీపముగా ఉన్న దేవుడు, మనతో ఉండే దేవుడు, మన హృదయంలో నివసించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మీ హృదయములను కలవరపడనీయకుడి. మీ హృదయాలు ఎక్కడ కూడా కలవరపడనీయకండి. మీ హృదయాలు ఎక్కడ తొందరపడనీయకండి. మీ హృదయం ఎక్కడ భయపడకండి. నేను మీకు తోడై ఉన్నాను, నేను మీకు తోడై ఉన్నాను, నేను మీకు సహాయం చేస్తాను, మిమ్మల్ని ఆదుకుంటాను, మీకు సహాయం చేస్తానని దేవుడు అనేక పర్యాయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేయవలసింది ప్రార్థన, విజ్ఞాపన. దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేస్తే ఎలాంటి సమస్యల నుంచైనా ఆయన విడిపించగలిగిన సమర్థుడు. అందుకని దానియేలు దినాలకు ముమ్మారు ప్రార్థించేవాడట. దినానికి ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన బట్టి ఆ దేశ ప్రజలందరూ కూడా ఏకమై చెప్పారు. అలా ప్రార్థన చేస్తే సింహాల బోన్లే వేస్తా ఉన్నారు. సింహాల బోన్లే వేస్తామన్నా దానియేలు మాత్రం ప్రార్థన మానలేదు. సింహాల బోనుకి భయపడి ప్రార్థన విడిచిపెట్టలేదు. నా దేవుడే నాకు సహాయం చేస్తాడు. నేను సింహాల బోనులోనికి వెళ్ళినా, సింహాల మధ్యలోనికి వెళ్ళినా, సింహాల మధ్యలో నన్ను ఆయన కాపాడుతాడు. ఇశ్రాయేలును కాచి కాపాడు దేవుడు. కునుకడు నిద్రపోరని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని దానియేలు దినానికి ముమ్మారు యెరూషలేము తట్టు చూస్తూ తలుపులు తెరిచి ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవుడికి స్తోత్రం. ఆ ప్రార్థన పరిస్థితి ఎలా చేసింది అంటే సింహాల పోయిన దానియేలంట సింహాలు ఏమాత్రం ముట్టుకోలేదట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సింహాల రాత్రంతా కూడా ఆయనకు ఏమాత్రం కూడా భయం లేకుండా సింహాల మధ్యలో పండుకున్నాడు. కారణం ఏంటంటే దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థించిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకొచ్చే సమస్యను బట్టి కానీ, మనకొచ్చే కష్టాన్ని బట్టి కానీ, మనకొచ్చే శోధనను బట్టి కానీ మనం భయపడిపోతూ ఉంటాం. అందుకు దేవుడు చెప్తాడు, మీరు ధైర్యంగా ఉండండి, పిరికివారుగా ఉండకండి, ధైర్యంగా ఉండండి. పిరికివారు నా రాజ్యంలో ప్రవేశించలేరు, మీరు ధైర్యంగా ఉండాలి. అందుకనే 4 శిష్యులు ధైర్యంగా బోధించడం ప్రారంభించారు. దేవుడు చెప్పిన మాట కూడా ధైర్యాన్ని వహించారు, ధైర్యంగా ప్రకటించారు. కాబట్టి వారు ఏమాత్రం కూడా భయపడలేదు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని చెప్పాడు, శరీరమును బాధ పెట్టి వారికి భయపడేది కానీ శరీరమును ఆత్మను నరకాగ్ని వేసే దేవునికి మాత్రం మీరు భయపడండి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరికి భయపడాలంట? మన శరీరాన్ని, మన ఆత్మను నరకాగ్నిలో వేసే దేవునికే భయపడాలట. మన మనుషులకి, లోకానికి కాదు భయపడేది. మనం అనేక విషయాల్లో భయపడుతున్నాం. మనకొచ్చే సమస్యలు బట్టి భయపడుతున్నాం, మనకొచ్చే కష్టాలు బట్టి భయపడుతున్నాం, మనకు కలిగిన శోధనలు బట్టి భయపడుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేని విషయంలో కూడా భయపడని అవసరం లేదు. ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపన మాత్రం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో యోహాను సువార్తలోనే 14 చదువు, 18 చదవండి. మిమ్మల్ని అనాథులుగా ఇడువను, మీ ఎత్తుకు వచ్చును,
కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరు జీవించరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనం ఎంత మాట విడిచిపెట్టే దేవుడు కాదు. మన అనుక్షణమైన మనకు సహాయం చేసే దేవుడు. లోకం ఒకసారి ఆయన చూడదు కానీ మీరు నన్ను చూస్తారు, మీరు నిత్యము జీవిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు మరణములు గెలిచిన వాడు, ఆయన నిత్యము జీవించేవాడు. ఆయన వలె మనం జీవించాలంటే ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అనేది నిరీక్షింపబడి వారి యొక్క నిజస్వరూపమైనది. దేనినైతే నమ్ముతామో అదే విశ్వాసం. చూసి నమ్మేవాడు కంటే చూడక నమ్మవాడు ధన్యులను రాయగలరు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. మిమ్మల్ని విడువను ఎడబాయను, మిమ్మల్ని ఎప్పుడు కూడా అనాథులుగా విడిచిపెట్టమని దేవుడు వాగ్దానం చేశారు. వాగ్దానం వల్ల నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని ఎడబాసేవాడు కాదు. అలాంటి విలువైన దేవుణ్ణి, ఎడబాయిన దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ద్వారానే మనం దేవుని కార్యాలు చూడగలం. దేవునికి స్తోత్రం. చూడండి, లాజరు చనిపోయినప్పుడు వార్తలు ఏంటంట, మార్తా మరియు పౌలు చెప్పారు, అయ్యో మా సహోదరుడు రోగంతో ఉన్నాడు, ఇది చనిపోయే పరిస్థితి కలిగింది, మీరు ఒక్కసారి బేతనియా గ్రామానికి రావాలని తెలియపరిచారు. వార్త తెలిసిన తర్వాత 4వ రోజు యేసు ప్రభువు స్థలానికి వచ్చారు. యేసు ప్రభువు స్థలానికి వచ్చిన తర్వాత మార్తా మరియను పిలిచి అడిగారు, ఈ తమ్ముడు సహోదరుడు ఎక్కడంటే, అయ్యా మా సహోదరుడు చనిపోయి నేటికి ఈ రోజుకి 4వ రోజు అయింది అన్నారు. అయితే మీ సహోదరుడు మన తిరిగి బ్రతుకుతాడు అని చెప్పారు. అప్పుడు మాట్లాడి, అయ్యా బ్రతుకుతాడు, పునరుద్ధాన దినాన్ని మన ఆయన కూడా వేస్తారని చెప్పింది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు చెప్పాడు, నమ్మితే ఇప్పుడే మీరు దేవుని కార్యాలను చూచెదరు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఇప్పుడు నమ్మగలిగితే ఇప్పుడే మీరు దేవుని కార్యాలను చూస్తారన్నారు. నమ్ముచున్నాము ప్రభువా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్ముచున్నామని చెప్పినప్పుడు యేసు ప్రభువు వారు ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు. ఆ సమాధిని తెరవమన్నాడు. ఆకాశం వైపు కళ్ళు చాపాడు. బిగ్గరగా ఆయన ప్రార్థన చేసి కన్నీరుతో ప్రార్థన చేసేదట. అక్కడ కన్నీరు విడిచినట్టుగా కనబడుతుంది. కన్నీరు విడిచి ఆయన అన్నాడు, లాజరు బయటకు రా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పేద వస్త్రాలతో అంటే సమాధిలోంచి బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడు, నమ్మిన వారి ఎలా నేను గొప్ప కార్యం చేసేదాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు మనం విడిచిపెట్టేవాడు కాదు, మన దేవుడు మనం ఎడబాసేవాడు కాదు. అనుక్షణము మన కాసి కాపాడే దేవుడు. మన అనాథులుగా విడిచిపెట్టేవాడు కాదు, మనతోనే ఉండేవాడు, మనకు సహాయం చేసే దేవుడు. కానీ మనకు సహాయం చేయాలి అంటే అనుక్షణము అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థనా విజ్ఞాపన చేయాలి. ప్రార్థనా విజ్ఞాపన చేస్తున్న మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసము ద్వారానే దేవుని కార్యాలు మనం చూడగలం. విశ్వాసము ద్వారానే చనిపోయిన లాజరు 4 దినములైన తర్వాత తిరిగి లేవగలిగాడు. దేవునికి స్తోత్రం. మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలట. దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే ఒక దినాన్ని ఆయన మనం చూస్తాం, ఆయనతో మనం జీవిస్తాం. ఆయన ఎలా జీవించాడు, మనం కూడా ఆయనతో యుగాలు కూడా జీవించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఆయన మనం ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదు. మిమ్మల్ని నేను అనాథులుగా విడిచిపెట్టను,
నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్తలు పంపిస్తున్నానన్నాడు. మిమ్మల్ని ఆదరించడానికి, ధైర్యపరచడానికి, బలపరచడానికి మీ మధ్యలోనికి ఆదరణకర్త వస్తున్నాడు. మిమ్మల్ని అన్ని సమయంలో మిమ్మల్ని ఆదరిస్తారని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి, నిబ్బరమైన బుద్ధి గలవారు మెలకువగా ఉండండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి, నిబ్బరమైన బుద్ధి గలవారు మెలకువగా ఉండండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనంట మన గురించి చింతిస్తున్నాడట. ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడట. ఆయన మన గురించి చింతించే దేవుడు, ఆయన మన గురించి ఆలోచించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన గురించి ఎప్పుడు ఆలోచన చేస్తుంటాడ. మన భవిష్యత్తుని గురించి ఆలోచన చేస్తాడు. మనం ఏ స్థితిలో ఉండాలని ఆలోచన చేస్తాడు. ఆయన ఆలోచన చేసే దేవుడు. ఆయన మన గురించి చింతించే దేవుడు. కాబట్టి మన చింత ఎవరు ఆయన మీద వేయాలి. మనం చింతించవలసిన అవసరం లేదు, మనం దుఃఖపడవలసిన అవసరం లేదు. మనం ప్రతి విషయంలోనూ దేవునికి ప్రార్థన చేయగలిగితే, ప్రతి విషయంలోనూ దేవునికి విజ్ఞాపన చేయగలిగితే మన గురించే చింతిస్తాడట. దేవునికి స్తోత్రం. మన గురించే ఆలోచిస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధి గలవారు మెలకువగా ఉండి. నిబ్బరమైన బుద్ధి అంటే నిదానమైన బుద్ధి, మంచి బుద్ధి గలవారు మెలకువగా ఉండండి. ఎందుకంటే దుష్టుడు గర్జించు సింహాలే ఉన్నాడట. దేవునికి స్తోత్రం. దుష్టుడు ఎవరిని మింగుగా చూస్తున్నాడు. కాబట్టి మనం నిబ్బరమైన బుద్ధి గలవారమై, స్వస్థ బుద్ధి గలవారమై, ఆరోగ్యకరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మన బుద్ధిలో చాలా ఆరోగ్యకరమైన బుద్ధి ఉండాలి. అందుకే ఆయన చెప్పాడు, బుద్ధి జ్ఞానము లేని కంచర గాలి వలె ఉండకండి. కంచర గాలికి ఏమి లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు. బుద్ధి జ్ఞానము లేని కంచర గాలి వలె ఉండకండి. మీరు బుద్ధి కలిగి ఉండండి. నిబ్బరమైన బుద్ధి, మంచి బుద్ధి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వస్థ బుద్ధి, ఆరోగ్యకరమైన బుద్ధి. మీ బుద్ధి మంచిదై ఉండాలి. మీ బుద్ధి ఆరోగ్యకరమైన బుద్ధి ఉండాలి. మీరు మెలకువగా ఉండండి అని పునరాయబడ్డది. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహములే ఎవరిని మృంగుదులని వెతుకుచు తిరుగుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకమందున్న ఈ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలు నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. దేవునికి స్తోత్రం. విశ్వాసంలో మనం స్థిరులుగా ఉండాలట. విశ్వాసంలో మనం ఏమాత్రం తొలగిపోకూడదు. విశ్వాసంలో మనం ఏమాత్రం తొట్టెళ్ళిపోకూడదు. దేవునికి స్తోత్రం. మంచి బుద్ధి కలిగి మనం మెలకువ కలిగి ఉండాలి. ఎందుకంటే అపవాది గర్జించు సింహాలే ఎవరిని మృంగుగాని ఎదురు చూస్తున్నాడు. ఈ ప్రస్తుతం ఈ కాలంలో వచ్చే శ్రమలు మనను కృంగదీయడానికి, మన నాశనం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. శ్రమలను బట్టి, కష్టాలను బట్టి మనం కృంగదీయాలని మన విశ్వాసంలో స్థిరంగా ఉండాలట. దేవునికి స్తోత్రం. విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు. నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు,
నా దేవుడు నన్ను ఎన్నడూ విడిచిపెట్టడు, ఎడబాయుడు. దేవునికి స్తోత్రం. దేవుని యందు ఎప్పుడు విశ్వాసం ఉంచాలి, దేవుని మీద ఎప్పుడు నమ్మకం ఉంచాలి. మన పరిస్థితులను బట్టి, మనకు వచ్చే శ్రమలను బట్టి దేవుడు ఏం చేస్తాడండి, దేవుడు ఏమి చేయలేదండి అనేటువంటి అవిశ్వాసం మనకు కలగకూడదట. కొన్ని శ్రమలు కలుగుతూ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి. ఈ యొక్క శోధన కాలంలో, ఈ శ్రమ కాలంలో మనం ధైర్యంగా ఉండాలి. ఈ శ్రమ కాలంలో మన విశ్వాసంగా ఉండాలి. మన విశ్వాసం ఏమాత్రం తొలగిపోకూడదు. దేవునికి స్తోత్రం. అందుకని అనేక మంది భక్తులు విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు. ఎన్ని పరిస్థితులు ఎదురైనా వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోలేదు, వాళ్ళ విశ్వాసం తొలగిపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని శ్రమలు కలుగుతూ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మన విశ్వాసం మాత్రం తొలగిపోకూడదు. దేవునికి స్తోత్రం. మన గురించి చింతించే ఒక దేవుడు మనకున్నాడు, మన కోసం విచారించే దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన ఆకాశమందున్న దేవుడు, ఆయన సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి తండ్రి, మనందరికీ పరమ తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనందరి గురించి కూడా చింతిస్తున్నాడు, మనందరి గురించి ఆలోచిస్తున్నాడు. మనం స్వస్థ బుద్ధి గలవారమై ఉండాలి, ఆరోగ్యకరమైన బుద్ధి కలిగి ఉండాలి. దేవుని యందు విశ్వాసం మాత్రమే ఉంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసంతో మనం మెలుకోగలిగి ప్రార్థన చేయాలి, దేవునికి విజ్ఞాపన చేయాలి. దేవునికి స్తోత్రం. మనకు వచ్చే సమస్యను బట్టి, మనకు వచ్చే కష్టాన్ని బట్టి మనం కృంగిపోకూడదు. అని అన్నాడు, శ్రమ దినాలు నువ్వు కృంగిపోతే నువ్వు చేతగాని వాడవు. శ్రమ వచ్చిందని కృంగిపోవద్దు, శోధన వచ్చిందని కృంగిపోవద్దు. శోధన నుండి, శ్రమ నుండి తప్పించగల వాడిని ఉన్నాను. దేవునికి స్తోత్రం. మీకు ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి ఇబ్బంది కలిగినా వాటన్నిటిలోంచి నేను విడిపించగలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు సమస్య నుంచి విడిపించగలిగిన వాడు. ఆయన శక్తివంతుడు, ఆయన బలవంతుడు. అందుకనే తమ దేవుడిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యము చేసేవారు. దేవునికి స్తోత్రం. దేవుని ఎరిగిన వారంతా బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారట. దేవుని ఎరగాలి. మన దేవుడు ఎలాంటి వాడు, మన దేవుడు ఎంత గొప్పవాడు, మన దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు, మన దేవుడు మనకు ఎలా సహాయం చేయగలడు, మనం జాగ్రత్తగా ఎరగాలి. దేవునికి స్తోత్రం. అందుకని ఆనాడు భక్తులు దేవుని బలాన్ని ఎరిగారు, దేవుని విశ్వాసం ఉంచారు. అలా విశ్వాసం ఉంచారు కాబట్టి వాడు యుద్ధం చేయనక్కర్లేకుండా ఎరుకో పట్టణం చుట్టూ 7 సార్లు ప్రదక్షిణం కాగా ఎరుకో గోడలే కూలిపోయేట. దీనికి స్తోత్రం. ఎరుకో గోడలంటే చిన్నవి కాదు. 3-4 రథాలు ఒకేసారి ప్రయాణం చేస్తే ఎంత ఎడలుకుంటావో అంత ఎడలకు కలిగినటువంటి గోడలు. మిషన్తో, జేసీబీలతో మనం పోల్చాలంటే కొన్ని రోజులు, కొన్ని నెలలు పడుతుంది. అలాంటి గోడలు వాళ్ళ విశ్వాసంతో అంట 7 సార్లు తిరగగా ఎరుకో గోడలన్నీ కూడా కూలిపోయాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు మన విశ్వాసం ఉంచాలి, దేవుని యందు మన నిరీక్షణ కలిగి ఉండాలి. మన దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. అందుకనే వారి జీవితంలో ఎర్ర సముద్రం వచ్చినప్పుడు ఎర్ర సముద్రం ఆరిన నేలగా మార్చేశాడు. ఒక్క క్షణంలోనే, టైం ఏమి లేదు, రోజులు పట్టలేదు, కాలం పట్టలేదు, ఒక్క క్షణంలో వారు చూస్తుండగానే ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. ఇదొక పక్కన అదొక పక్కన నిలిచిపోయింది, మధ్యలో ఆరిన నేల ఏర్పడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు చేసే కార్యాలంట కంటికి కనబడవట, చెవికి వినబడవట, హృదయములకు అగోచరంగా ఉంటాయట. దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప కార్యాలు చేయాలి అంటే మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ విజ్ఞాపన చేయాలి. మనం ప్రార్థన, విజ్ఞాపన చేయాలి. దేవుని యందు విశ్వాసం మాత్రమే ఉంచాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి ప్రార్థన, విజ్ఞాపన, రెండోది విశ్వాసము. ఈ 2 కలిగి ఉంటే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు కూడా అనాథులుగా విడిచిపెట్టడు. మన గురించి ఆయన చింతిస్తాడు, మన గురించి ఆయన ఆలోచన చేస్తాడు.
మన పరిస్థితులు మారుస్తాడు, మనకున్న సమస్యలకు పరిష్కారం అవుతుంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనేక పర్యాయాలు కలవరపడతా ఉన్నాం, అనేక పర్యాయాలు తొందరపడతా ఉన్నాం, అనేక పర్యాయాలు భయపడతా ఉన్నాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మా దేవుడు చెప్తున్నాడు, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి, మీరు కలవరపడకండి, ధైర్యంగా ఉండండి, దేవుని యందు మాత్రమే మీరు విశ్వాసం ఉంచండి. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఆనాడు ఇశ్రాయేలు జీవితంలో చేసిన కార్యాలు, ఆత్మీయ ఇశ్రాయేలు మన జీవితంలో కూడా ఆయన కార్యాలు చేయడానికి సమర్థుడు. అందుకని చెప్పాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడును. ఆనాడు చేసిన కార్యాలు ఈనాడు మీ మధ్యలో చేయగలను, ఆనాడు చేసిన అద్భుతాలు ఈనాడు మీ మధ్యలో చేస్తాను. నేను ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టను, మిమ్మల్ని ఎప్పుడు నేను ఎడబాయను అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అనేక మంది భక్తులు దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచారు. వారి విషయంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు కలిగినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా వారు ఏమాత్రం భయపడలేదు. కారణం, వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. దేవుని మీదే వాళ్ళ యొక్క చింతంతా దేవుని మీదే మోపారు. దీనికి స్తోత్రం. మీ చింత యావత్తు నా మీద వేయండి, మీకున్న ప్రతి సమస్య నా మీద పెట్టండి, మీకున్న ప్రతి పరిస్థితి నాకు అప్పగించండి, నేను మీకు సహాయం చేస్తాను, మీ గురించి నేను ఆలోచిస్తాను, మీ గురించి నేను ఆలోచించే దేవుడును, మీ గురించి మీకు సహాయం చేసే దేవుడును, మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టను, ఎన్నడూ ఎడబాయనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు. మనం నమ్ముకున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు మరణాన్ని గెలిచిన వాడు, ఆయన మృత్యుంజయుడు. మనం నమ్ముకున్న దేవుడు సమాధిలో ఉన్న దేవుడు కాదు. మనం నమ్ముకున్న దేవుడు మరణాన్ని గెలిచిన వాడు, ఆయన యుగ యుగములు జీవించేవాడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యుగ యుగములు జీవించేవాడైనా ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేని దేవుడు కాదు. అన్ని కాలాలలో ఉన్న దేవుడు, అన్ని పరిస్థితుల్లో ఉండే దేవుడు. దేవుడు మనకు సహాయం చేయాలంటే ప్రతి విషయం ప్రార్థన చేయాలి. ఈ దీనుడు మొదలుపెట్టగా యెహోవా వారి ఉత్తరమిచ్చును. మనం మొదలుపెట్టాలట, దేవుడికి ప్రార్థన చేయాలట. మనం మొదలుపెట్టగలిగితే, ప్రార్థించగలిగితే ఆయన మనకు సహాయం చేయడానికి సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు, ఎప్పుడు ఎడబాసేవాడు కాదు. మిమ్మల్ని అనాథులుగా ఏమాత్రం కూడా విడిచిపెట్టనన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని మనం ప్రతి విషయంలోనూ దేవుడికి ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. దేవునికి స్తోత్రం. అందుకని అనేక మంది భక్తులు దేవుని సన్నిధిలో ప్రార్థించారు, ఉపవాసంతో ప్రార్థన చేశారు, మామూలుగా ప్రార్థన చేశారు. ఎన్నో ప్రార్థన ద్వారానే వాళ్ళ జీవితంలో కార్యాలు జరిగినట్టు కనపడుతుంది. చూడండి, అన్న దేవుని సన్నిధిలో మనోదుఃఖమయుడే ప్రార్థించిందట. మనోదుఃఖముతో. ఎందుకు? ఆమెకు వచ్చిన నింద, ఆమెకు వచ్చిన అవమానం. చాలా మంది గుడ్రాలని పిలిస్తే ఆ మాటకు, ఆ అవమానానికి భరించలేక ఎవరితో చెప్పినా ప్రయోజనం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి విచారించినా ఏమి పని జరగదు. కానీ దేవుని శిలోహంలో దేవుని మందిరానికి వెళ్ళినట మనోదుఃఖము కలదే. అనుకున్న దుఃఖమంతనికి దేవుని చెప్పింది, అయ్యా నా పరిస్థితి అయ్యా, నా సమస్య అయ్యా, నేను గుడ్రాలుగా మిగిలిపోయినయ్యా, నన్ను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోయని దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తుందట. ఆమెను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనం చేయవలసింది ప్రార్థన, ప్రార్థన. అనేక మంది భక్తులు చెప్పేది ప్రార్థన. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, మెలకు కలిగి ప్రార్థన చేయండి, దుష్టుని చేతులను కాపాడడానికి ప్రార్థన చేయండి, సమస్యల నుండి విడిపించడానికి ప్రార్థన చేయండి, మీ యొక్క అవసరాలు తీర్చడానికి ప్రార్థన చేయండి. ప్రతిదీ కూడా ప్రార్థన, ప్రార్థన. దేవుడు అదే చెప్పాడు, మీరు ప్రార్థించండి.
మీరు దేవుని విషయంలో చింతించకండి, ప్రతి విషయంలో ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి. మీరు ప్రతి విషయంలో దేవుని విశ్వాసం ఉంచండి, నా ఎందు మీరు విశ్వాసం ఉంచండి, మీరు గొప్ప కార్యాలు చూసేదారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం దేని విషయంలో చింతపడవలసిన అవసరం లేదు, కానీ ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చేయాలి, దేవునికి విజ్ఞాపన చేయాలి. దేవుని యందు మాత్రమే మన విశ్వాసం ఉంచాలి. నమ్మిన వారి పట్ల ఆయన గొప్ప కార్యం చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు విశ్వాస సహితమైన ప్రార్థన అంట ఆ రోగిని స్వస్థపరుస్తుందట. యాకోబు పత్రికలో రాయబడిన విశ్వాస సహితమైన ప్రార్థన. విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే, ప్రార్థన చేయించుకునే వాళ్ళకి విశ్వాసం ఉంటే ఆ విశ్వాసమే ఆ రోగిని స్వస్థపరుస్తుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో కార్యాలు జరగాలన్నా, మన ఆరోగ్యం కావాలన్నా మనకు విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండడం అసాధ్యం. దేవునికి ఇష్టంగా ఉండాలని విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం ద్వారానే మనం ఎన్నో గొప్ప కార్యాలు చూడగలం. దేవునికి స్తోత్రం. అందుకు అనేక మంది భక్తులు ప్రార్థన చేశారు, విజ్ఞాపన చేశారు, దేవుని సన్నిధిలో వాళ్ళు విశ్వాసం ఉంచారు. ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా, విశ్వాసం ద్వారానే వాళ్ళు ఎన్నో గొప్ప కార్యాలు చూడగలిగారు. దేవునికి స్తోత్రం. మనం కూడా గొప్ప కార్యాలు చూడాలంటే ప్రతి విషయంలోనూ ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసము ద్వారా మనం ఎన్నో కార్యాలు చూడగలం. అందుకే చెప్పాడు, నమ్ముడు నీవన్నైతే నమ్మువారికి నేను సమస్తం సాధ్యం చేస్తాను. మీరు విశ్వాసం ఉంచాలంటే నేను సమస్తాన్ని సాధ్యం చేస్తాను. ఎలాంటి పరిస్థితులైనా ఎంత విశ్వాసం ఉంచమన్నాడు? ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ పండుని సముద్రంలో పడితే పడుతుందట. ఈ శ్వాసం ఎంత విశ్వాసం? ఆవగింజంత విశ్వాసం. అంటే ఆవగింజ చిన్నదే కానీ ఆవగింజలో కొన్ని ప్రత్యేకతలు కనబడుతున్నాయి. ఆవగింజ చూడడానికి నల్లగా కనబడుతుంది. ఆవగింజ చూడడానికి చాలా గుండ్రంగా ఉంటుంది. ఆవగింజ తాలింపులో కలిపి మంచి సువాసన ఇస్తుంది. అలాగే మన జీవితంలో ఆవగింజ విశ్వాసం అంటే పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలట. ఆవగింజ గుండ్రంగా అంటే పరిపూర్ణతకు సాదృశ్యం కనబడుతుంది. నలుపులో వచ్చి ఆ లోపల పచ్చడి పదార్థం ఉంటుంది, అంటే అది పరిశుద్ధతకు సాదృశ్యం కనబడుతుంది. మనలో నలుపంటే పాపం పోవాలి, పరిశుద్ధత రావాలి, మనలో పరిపూర్ణ విశ్వాసం కావాలి. అది మంచి సువాసన, తాలింపు మంచి సువాసన వస్తుంది. మనం కూడా పరిమళ సువాసనగా మార్చబడాలి. మన విశ్వాసం అంత పరిపూర్ణత కావాలి. అలాంటి పరిపూర్ణమైన విశ్వాసం ఉంటుందంట ఈ కొండని సముద్రంలో పడింటే పడుతుందట. ఎలాంటి సమస్య అయినా కూడా ఆ సమస్యకు పరిష్కారం అవుతుంది. ఆ పరిష్కారానికి విశ్వాసం కావాలన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీ హృదయములను కలవరపడనీయండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడ కూడా కలవరపడకుండా ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన చేస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచుతూ దేవుని రాజ్య కొరకు సిద్ధపడదాం. దేవుడి గుడి మాటలు దీవించును గాక. ఆమేన్.